వెల్కమ్ టు స్ఫూర్తి ఇన్ఫో తెలుగు. భారతీయ వాయుసేన లోపల అగ్నివీర్ వాయు పోస్టుల కోసం నోటిఫికేషన్ వెలువడింది. అంటే వాయుసేన లోపల అగ్నివీర్ పోస్టు లోపల ఇంటర్మీడియట్ లేదా వొకేషనల్ లేదా డిప్లొమా కోర్సుల లోపల అర్హత ఉన్నటువంటి వాళ్ళు, మహిళలతో సహా ఫిజికల్ మెడికల్ టెస్టుల లోపల పాస్ అయినటువంటి వారికి అగ్నివీర్గా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లోపల అవకాశం ఉంది. దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలను తెలుసుకోబోయే ముందు ఎవరైతే స్ఫూర్తి ఇన్ఫోను మొదటిసారి చూస్తున్నారో వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉండేటటువంటి బెల్ ఐకాన్ నొక్కి ఆల్ను సెలెక్ట్ చేయండి. అదేవిధంగా లైక్ చేయడం మరవద్దు. ఇక విషయంలోకి వచ్చేస్తే, భారతీయ వాయుసేన లోపల అంటే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లోపల అగ్నివీర్ వాయు అనేటటువంటి పోస్ట్ లోపల అంటే ప్రాథమిక దశ లోపల ఉండేటటువంటి ఈ నియామకానికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ వెలువడింది. ఈ అగ్నివీర్ వాయు పోస్టుల లోపల ఏంటంటే, ఎవరైతే ఈ పోస్టులకు సెలెక్ట్ అవుతారో వాళ్ళు 4 సంవత్సరాల అనంతరం, అంటే 4 సంవత్సరాలు, మొదటి సంవత్సరం 30,000, చివరి సంవత్సరం 40,000 దాకా వేతనం అందిస్తారు. దాంతోపాటు శిక్షణ కూడా ఇస్తారు. 4 సంవత్సరాల తర్వాత 25% మందిని పర్మనెంట్ ఎంప్లాయ్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ ముఖ్యమైనటువంటి విషయం అంటే, ఇప్పుడు సెలెక్ట్ అయినటువంటి 100 మంది లోపల 25 మందికి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లోపల పర్మనెంట్ జాబ్ సోర్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మరి దీనికి కావాల్సినటువంటి అర్హతలు ఏంటివి, ఎప్పటిలోపు అప్లై చేసుకోవాలి, సైన్స్ పోస్టులు అంటే ఏంటివి, నాన్ సైన్స్ పోస్టులు అంటే ఏంటివి కూడా చూద్దాం ఇప్పుడే. ఇక్కడ మనం అర్హతలకు వచ్చేసరికి సైన్స్ విభాగానికి మ్యాథ్స్, ఫిజిక్స్, ఇంగ్లీష్ సబ్జెక్ట్ లోపల ఇంటర్మీడియట్ చదివి ఉండాలి. ఖచ్చితంగా 50% మార్కులతోటి ఉత్తీర్ణత సాధించాలి. లేదా డిప్లొమా అనేది 3 ఏళ్ల డిప్లొమా కోర్సును 50% మార్కులతోటి చేసి ఉండాలి. లేదా 2 ఏళ్ల వొకేషనల్ కోర్సు లోపల మ్యాథ్స్, ఫిజిక్స్ను చదివి ఉండి 50% మార్కులు వచ్చి ఉండాలి. అదేవిధంగా నాన్ సైన్స్ పోస్టులకు తీసుకున్నట్లయితే వాళ్ళు సిఈసి, హెచ్ఈసి, ఎంఈసి అటువంటి గ్రూపుల లోపల ఇంటర్ లోపల 50% మార్కులు పొంది ఉండాలి. అదే నాన్ వొకేషనల్ 2 ఏళ్ల వొకేషనల్ కోర్స్ అయితే వాళ్ళు కూడా 50% మార్కులతోటి పాస్ అయి ఉండాలి. ఎవరైనా సరే సైన్స్కి రాని, నైన్ సైన్స్ కానీ అందరు కూడా 50% మార్కులు వచ్చినటువంటి వాళ్ళు మాత్రమే అర్హత ఉంటుంది ఇక్కడ. ఇక ఎత్తు విషయానికి వచ్చేసరికి 152 సెంటీమీటర్లు ఉండాలి ఎత్తుకు తగ్గంత బరువు ఉండాలి. ఊపిరి పీల్చినప్పుడు, వదిలినప్పుడు వాళ్ళ యొక్క ఎక్స్పాన్షన్, ఛాతీ యొక్క ఎక్స్పాన్షన్ అనేది 5 సెంటీమీటర్లు ఖచ్చితంగా ఉండాలి. 5 సెంటీమీటర్ల కంటే తక్కువ ఉంటే ఈ పోస్టులకు అర్హులుగా తీసుకోవడం జరగదు. మరి వయసు అనేది జనవరి 1, 2005 నుంచి జూలై 1, 2008 మధ్య జన్మించి ఉండాలి. స్త్రీలు కానీ పురుషులు కానీ ఎవరైనా సరే జనవరి 1, 2005 నుంచి జూలై 1, 2008 మధ్య జన్మించి ఉండాలి. ఇంకా మనం దీన్ని ఆన్లైన్లో అప్లై చేయడానికి దీనికి సంబంధించి agnipathvayu.cdac.in/av/ అనేటటువంటి వెబ్సైట్లో మనం అప్లై చేయొచ్చు. దీని యొక్క పరీక్ష ఫీజు వచ్చేసి 550 రూపాయలుగా ఉంటుంది. మరి దీన్ని అప్లై చేయడానికి జనవరి 7 అంటే ఈ రోజు నుంచే ప్రారంభమవుతుంది అప్లై చేయడం అనేది. జనవరి 27 వరకు అప్లై చేసుకోవచ్చు. జనవరి 7 నుంచి 27 వరకు అప్లై చేసుకోవచ్చు. దీంట్లో ఉండేటటువంటి ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే, ఎవరైతే ఈ పోస్టులకు సెలెక్ట్ అవుతారో వాళ్లకు 4 సంవత్సరాల ఈ శిక్షణ తర్వాత ఖచ్చితంగా వాళ్ళు వాయుసేన లోపల పర్మనెంట్ ఎంప్లాయ్మెంట్ సోర్స్ పొందేటటువంటి అవకాశం ఉంటుంది. మరి ఈ పరీక్ష యొక్క విధి విధానాలు, ఏ విధమైనటువంటి సిలబస్ ఉంటుంది, ఏ విధంగా ప్రిపేర్ కావాలనేటటువంటిది మరొక వీడియోలో చూద్దాం. ఎవరైతే ఈ వీడియోను చూశారో వేరే వాళ్ళకు మనం ఫార్వర్డ్ చేసి మిగతా వారికి ఉపయోగపడేటట్లుగా చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. తప్పకుండా లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.